గతించిన వారము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. గత వారం మీతో చెప్పాను, ఆ వాక్యాన్ని కొనసాగింపుగా ఈరోజు మీతో మాట్లాడతాను అని. హల్లెలూయా. క్రైస్తవులమైన మనం ఏమి కలిగి ఉండాలి అని ధ్యానిస్తూ ఉన్నాం. సాక్ష్యము కలిగి ఉండాలని. మంచిది. హల్లెలూయా. మీరందరూ స్పందించిన దాన్ని బట్టి, మీరందరూ చక్కగా ఆసక్తితో ఎదురు చూస్తున్న దాన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మీరు నిజంగా ఆసక్తితో వచ్చినట్టున్నారు. గత వారం పాస్టర్ గారు చెప్పారు, దాని కొనసాగింపు ఈ వారం ప్రభు ఏమండి మాట్లాడతానన్నారని చాలా ఆసక్తిగా సిద్ధపడి వచ్చినట్లుగా మీ ముఖాలు కనబడుతున్నాయి. మీ ఆసక్తిని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. కనుక క్రైస్తవులమైన మనం సాక్ష్యము కలిగి జీవించాలి. సాక్ష్యము లేకపోతే ఏమండి దేవునికి మహిమ రాదు, మనకు కూడా విలువ అనేది భూమి మీద సమాజంలో ఉండదు. కనుక ఏముండాలి? మనకి సాక్ష్యం ఉండాలి అంటూ ఎవరెవరి వలన మనం సాక్ష్యము పొందాలో, ఎవరెవరి ద్వారా మనం సాక్ష్యము కలిగి జీవించాలో ఏమండి కొన్ని విషయాలు గతించిన వారం జ్ఞాపకం చేశాను. మొదటిది ఏంటిదంట, మనుషులందరి వలన మనము సాక్ష్యము కలిగి ఉండాలి. ఎవరి వలన? మనుషులందరి వలన మనము సాక్ష్యము కలిగి ఉండాలి. 3 వ్యక్తులను మీకు జ్ఞాపకం చేశాను. ఒకసారి చెప్తారా ఎవరెవరిని మనం నేర్చుకున్నామో? తిమోతి, వెరీ గుడ్. తబిత, 7 పరిచారకులు. హల్లెలూయా. తిమోతిని గురించి మనం ధ్యానించాం. ఏమండి, లుస్త్రా, లుకోనియా ప్రాంతముల సహోదరులందరి వలన మంచి పేరు పొందినవాడిగా తిమోతిని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. హల్లెలూయా. అలాగే తబిత కూడా యొప్పే ప్రాంతములో ఉన్న ఏమండి ప్రాంతములో చక్కని సత్క్రియలను ఏమండి బహుధర్మ కార్యాలను చేయొచ్చు ఉన్నందున మంచి పేరు పొంది విధవరాండుల వలన, పరిశుద్ధుల వలన ఒక చక్కని మంచి పేరు, మంచి సాక్ష్యము కలిగి ఉన్నప్పుడు, ఆమె చనిపోయినప్పుడు దైవజనుడు వలన దేవుడు బ్రతికించినప్పుడు యొప్పేలో ఉన్నవారు అనేకులంట యేసునందు విశ్వాసం ఉంచిరి అని లేఖనాలు ధ్యానించాం. హల్లెలూయా. ఇప్పుడు తబిత ఒక మంచి సాక్ష్యము కలిగి జీవించటం వలన దేవునికి మహిమ రావటమే కాక ఆ యొప్పే ప్రాంతంలో ఉన్న అనేకులు ప్రభు తట్టు త్రిప్పబడటానికి కారణమయ్యింది అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. మూడవది ఏమండి, పరిచారకులుగా నియమించే సమయంలో అపోస్తులు ఇదిగో మేము పరిచర్య ప్రార్థన యందు వాక్య ధ్యానమందు మేము ఎడతెగక ఉంటాము. ఈ మిగతా ఈ పరిచర్యలు, ఈ కార్యక్రమాలన్నీ చూచుకునటానికి ఏమంటే బాధ్యత కలిగి నిర్వర్తించడానికి జ్ఞానము కలిగిన వారిని, ఆత్మ కలిగిన వారిని, కృప పొందిన వారిని, అలాగనే మంచి పేరు పొందిన వారిని 7 మీలో నుండి ఏర్పాటు చేసుకున్నామన్నప్పుడు వాళ్ళందరూ ఆలోచన ఒకటి వచ్చి ఏమండి ఆ అపోస్తులు చెప్పిన మాట యందు ఏకీభవించి ఇష్టపడిన వారే మంచి పేరు పొందిన, కృప పొందిన, ఆత్మ పొందిన 7 వ్యక్తులను వారు ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అలా పెద్దలను నియమించే సమయంలో, పరిచారకులుగా నియమించే సమయంలో కూడా అలా మంచి సాక్ష్యం ఉన్న ఏమంటే వ్యక్తులను ఏర్పాటు చేయడం మంచిది. మంచి సాక్ష్యం కలిగి పరిచారకులైన వారు, పెద్దలైన వారు ఉండాలి అంటూ కూడా ఒక చక్కని సందేశాన్ని ప్రభు మనకి గతించిన ఆదివారం నేర్పించారు. హల్లెలూయా. ఈ వారం దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఎవరి వలన మనం ఇంకా సాక్ష్యం కలిగి ఉండాలి అనేది ఆలోచన చేస్తే, దైవజనుని వలన మనము సాక్ష్యం కలిగి ఉండాలి. ఎవరి వలన? దైవజనుని వలన. మనం ఏ సంఘానికైతే వెళ్తా ఉన్నామో, ఏ కాపురి యొద్ద అయితే మనము ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నామో, ఆ దైవజనుని వలన కూడా మనం ఒక చక్కని సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. చూద్దాము. తిమోతిలకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. చాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు
అనే దైవజనుడు తిమోతికి తన పత్రికను రాస్తూ అక్కడ తెలియజేస్తున్న చక్కని విషయం ఏమిటంటే, ఒక వ్యక్తిని గురించి ఒక చక్కని సాక్ష్యం లేకపోతే ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. ఏమనంటే, లోక మాత్రమే నా యొద్దున్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లోకాన్ని గురించి కాదు కానీ నేను మాట్లాడాలనుకుంటుంది మార్కును గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. పౌలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, మార్కును వెంట పెట్టుకొనిరా, అతడు అనగా మార్కు ఏమండి నాకు పరిచారం నిమిత్తం ప్రయోజనకరమైన వాడు, ఉపయోగపడగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు నాకు ఉపయోగపడతాడు, పరిచారం నిమిత్తం నా యొద్దకు తీసుకునిరా, పరిచర్య నిమిత్తం అతడు నాకు ప్రయోజనకరమైన వాడు కనుక మార్కుని వెంట పెట్టుకొని నా యొద్దకు రా అని చెప్పేసి ఏమండి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి గమనించినట్లయితే ఈ మార్కు ఇప్పుడు ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు అని పౌలు మాట్లాడుతున్నాడు. అయితే ఇదే మార్కును గురించి మనం ఆలోచన చేస్తే, ఒకప్పుడు ఎలా ఉన్నాడంటే పౌలే తిరస్కరించడానికి, పౌలే ఏమండి వద్దు నాతో రావటానికి అతడు వీలు లేదు అని చెప్పబడిన వాడు. ఒకప్పుడు అదే పౌలు ఏమన్నాడంటే, ప్రియమైన బిడ్డలారా, మార్కు నాకు వద్దు, మార్కుతో వెళ్ళే లెక్కైతే నేను రాను, పరిచర్య నిమిత్తం మార్కుతో కలిసి పరిచర్యకి వెళ్ళాల్సి వస్తే మార్కును మాత్రం నేను వెంట పెట్టుకొని వెళ్ళను అన్నాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఏమండి, అపోస్తుల కార్యములు 15:36 నుంచి చదువు. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచుర పరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవాలని బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదన కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఇక్కడ పౌలు బర్నబాలు ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏమనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు యొక్క పరిచర్యను ఒక చిన్న విషయాన్ని చెప్పి మళ్ళీ ముందుకు వెళ్తా. పౌలు యొక్క పరిచర్యను పండితులు ఎలా డివైడ్ చేశారంటే 3 మిషనరీ పరిచర్యలుగా, లేకపోతే 3 సార్లుగా ఆయన పరిచర్య నిమిత్తం వెళుతూ వచ్చాడు. హల్లెలూయా. ఒకసారి యెరూషలేములో ప్రారంభమై అనేక ప్రాంతాల చుట్టూ తిరిగి సువార్త ప్రకటించి మరలా యెరూషలేముకి వచ్చారు. అది ఒక మిషనరీ పరిచర్యగా లేకపోతే ఒక యాత్ర పరిచర్యగా చెప్పబడుతూ వచ్చింది. మరలా వాళ్ళు రెండోసారి మరలా యెరూషలేము నుండి మరలా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి మరలా యెరూషలేముకి వచ్చారు. దాన్ని రెండవ మిషనరీ పరిచర్యగా లేకపోతే యాత్రగా మనం చెప్పుకోవచ్చు. మరలా మూడవసారి కూడా అలా పౌలు వెళ్ళటాన్ని బట్టి 3 మిషనరీ పరిచర్యలుగా పౌలు యొక్క పరిచర్యలను విభాగించారు, డివైడ్ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చదివిన 36వ వచనంలో మనం ఏ ఏ పట్టణాలలో ప్రభు వాక్యం ప్రచురించితమో ఆయా పట్టణాల్లో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళదాం, వారు ఎలా ఉన్నారో కనుగొందాం, తెలుసుకుందాం అంటూ మాట్లాడిన విధానాన్ని గమనిస్తే వాళ్ళు మొదటి మిషనరీ పరిచర్యలో ఏమండి సువార్త పని నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి వచ్చేశారు. హల్లెలూయా. ఇప్పుడు ఏ ఏ ప్రాంతాలైతే సువార్తను ప్రకటించి సంఘాలను కట్టి ఆయా దైవజనులకు అప్పచెప్పేసి వచ్చేసారో ఇప్పుడు మరలా అసలు వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నారు, ఆత్మీయంగా వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, ఏమండి కట్టబడిన సంఘాలు ఎలా ఉన్నాయి,
ఏమండి వ్యక్తులు ఎలా ఉన్నారు, శిష్యులుగా ఏమండి మారిన వారు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిని చూసి బలపరిచి రావటానికి తిరిగి వెళదాము అంటూ ఏమండి పౌలు బర్నబాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలా మాట్లాడుకుని వచ్చినప్పుడు బర్నబా ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మేము ఇలా వివరిస్తాను. ఏమండి బర్నబా ఏమంటున్నాడంటే, మార్కును కూడా వెంట పెట్టుకొని వెళదాం. మార్కు అనగా ఇక్కడ పేరు కూడా రాయబడ్డే. మార్కు అంటే మారు పేరు గల యోహాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. మార్కుకు మరొక పేరేంటంట, యోహాను. ఇప్పుడు ఈ మార్కు అనే వ్యక్తిని వెంట పెట్టుకొని వెళ్దాం ఈ రెండవసారి ఈ ప్రయాణములో అని చెప్పేసి బర్నబా అడుగుతున్నాడు. కానీ పౌలు ఏమంటున్నాడు, ఒప్పుకోవట్లా. హల్లెలూయా. ఎందుకు ఒప్పుకోవట్లేదు అక్కడ కారణం చెప్తున్నాడు. 38 చూడండి. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచి వానిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ విషయం మీకు ఇంకా అర్థం అవ్వాలంటే అపోస్తల కార్యాలు 13:13 ఆయన తిరిగి వెళ్ళిపోయిన సమయం స్థితిని చూపిస్తున్నాడు. 13:13 ఒకసారి చదవండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 13వ వచనంలో, తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలుని బర్నబాని వారితో ఉన్న ఒక టీం అంతటిని విడిచిపెట్టి ఈ యోహాను, ఈ మార్కు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థ పరిచర్య అంటేనే చాలా భారముతో ప్రమాదాలతో ఎంతో మరణమే ఇక వచ్చినా భయపడాల్సిన ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదు. దేవుని స్వార్థ ప్రకటన అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి ప్రాణాలను తెగించి నశించిపోతున్న ఆత్మల యొద్దకు వెళ్ళి ప్రభువైన యేసు క్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నమ్మండి అని చెప్పడం అనేది అంత ఈజీ అనేది కాదు. చాలా సవాల్ అది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఎంతో ధైర్యం ఉండాలి, ఎంతో తెగింపు ఉండాలి. వారి జీవితాల మీద, వారి ప్రాణాల మీద వాళ్ళు ఆశ పెట్టుకుంటే ఆ పనికి వాళ్ళు చేయలేరు, వెళ్ళలేరు. హల్లెలూయా. కాబట్టి అలా ఆ స్వార్థ నిమిత్తం వెళ్తా ఉన్న సమయంలో అక్కడ కలిగిన కొన్ని పరిస్థితులను బట్టి ఏమంటే మార్కు భయపడ్డాడో లేకపోతే వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడు. సరైన కారణం రాయబడలేదు. కానీ మార్క్ అంట వాళ్ళని విడిచిపెట్టి మరలా యెరూషలేముకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందుకని మనం 15వ అధ్యాయంలో ధ్యానిస్తున్నాం. ఏమండి మార్కును వెంట పెట్టుకొని వచ్చేలాకైతే నేను ఒప్పుకోని అంటున్నాడు పౌలు. హల్లెలూయా. బర్నబామో తీసుకెళ్దాంలే అని చెప్పేసి బర్నబా అంటున్నాడు. పౌలు మాత్రం సత్యమేరా, నేను ఒప్పుకోను. మనల్ని విడిచిపెట్టి మధ్యలోనే వెనుతిరిగిన వ్యక్తిని మరలా పరిచర్య కొరకు తీసుకొని వెళ్ళాలంటే నేను ఒప్పుకోనంటూ ఏమండి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళిద్దరి మధ్య, పౌలు బర్నబాల మధ్య తీవ్రమైన వాదన జరిగింది. తీవ్రమైన వాదనలో ఒకరినొకరు వేరైపోయారు. అప్పుడు వరకు కలిసి స్వార్థ ప్రకటించిన ఈ పౌలు బర్నబాలు ఈ మార్కు వలన వచ్చిన వాదన బట్టి ఒకరినొకరు వేరై ఏమంటే పౌలేమో శీలను తీసుకొని స్వార్థ పని నిమిత్తం వెళ్ళిపోయాడు. బర్నబా ఏమో మార్కును వెంట పెట్టుకొని కుప్ర ఆ ప్రాంతాలకి దేవుని స్వార్థ ప్రకటించడానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎలాగునా వెనక్కి వెళ్ళిపోయి దేవుని పనిలో వెనకడుగేసి వెనక తట్టు తిరిగిన మార్కు నాకు వద్దంటే వద్దని చెప్పిన ఇదే పౌల్ని మనం గమనించినట్లయితే ఇందాక చదివిన తిమోతి పత్రికలో ఆ మార్కుని వెంట పెట్టుకొని రా అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 15వ అధ్యాయంలో మనం చూస్తే ఏమండి మార్కు వద్దు, అతడు దేవుని పరిచర్యలో ఏమంటే మనతో కూడా రాకుండా శ్రమ కలిగిందనో, బాధ కలిగిందనో, భయం వచ్చిందనో, మరొకటో కారణం ఏమీ లేకుండా యెరూషలేముకు తిరిగి వెళ్ళిపోయిన వాడు మరలా ఈ సువార్త పనిలో రావడానికి నేనైతే ఇష్టపడను అన్న పౌలు మరలా కొంతకాలమైన తర్వాత ఏమంటున్నాడు అంటే అదే మార్కుని, ఆయన మార్కు పరిచారము నిమిత్తం అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. హల్లెలూయా. ఒకప్పుడు అతడు నాకు ప్రయోజనకరమైన వాడు కాదు, నాకు ఉపయోగపడ్డు. దేవుని స్వార్థ పరిచర్య అంటే ఏమండి సవాలు, తెగింపు, ప్రాణంతో ఏమండి
లెక్క చేయకుండా దేవుని కొరకు దూసుకొని వెళ్ళాలి. అలాంటిది వెనక తిరిగిన వాడు నాకు వద్దు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే వద్దు, నాకు నిష్ప్రయోజకుడు, నాకు ప్రయోజకుడు కాదు అన్న పౌలే కొంతకాలమైన తర్వాత నాకు ప్రయోజనకరమైన వాడు అనటానికి కారణం ఏమిటంటే, ఈ మధ్యలో బర్నబా ఈ మార్కుని దేవుని కొరకు షైన్ అప్ చేశాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యలో బర్నబా తనతో వెంట పెట్టుకుని వెళ్ళి మార్కుని చాలా చక్కగా, చాలా అద్భుతంగా, చాలా దేవుని కొరకు నిలవబడగలిగిన వ్యక్తిగా, దేవుని పరిచర్యలో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొని దేవుని కొరకు నిలవబడే ఒక పరిచారకుడిగా దేవుడు తన కృప చేత బర్నబా మార్కును తీర్చిదిద్దాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, పౌలు వద్దనేసరికి మార్కేమి ప్రేమేందని వెళ్ళారా, నన్ను వద్దంటాడా, అయితే పోనే అని చెప్పేసి మార్కు కూడా ఎక్కడ అనుకోలేదు. కానీ ప్రేమేందని వెళ్ళారా, తర్వాత మనం చూస్తున్నట్లయితే తీసుకుని రమ్ము అని చెప్పేసి అన్న మాటల్లో గమనించినట్లయితే ప్రేమేందని వెళ్ళారా, మార్కు మరలా పౌలు వద్దకు తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడేమిటి అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది, పౌలు మార్కునికి వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు పరిచారము నిమిత్తం అతడు భయపడి వెనక్కి తిరిగిపోయిన వ్యక్తి, నాకు అతడు ప్రయోజనకరమైన వాడు కాడు అన్న పౌలే మరలా తనలో ఉన్న ఆ రోషాన్ని, తను మరలా కలిగిన ఆ యొక్క సమర్పణను, తాను మరలా దేవుని కొరకు పరిచర్య కొరకు సిద్ధపడిన విధానాన్ని చూసి అదే పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నాకు పరిచారము నిమిత్తం ప్రయోజనకరమైన వాడు కనుక నా యొద్దకు తీసుకుని రండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దైవజనుని వల్ల ఎలాంటి సాక్ష్యం పొందాలంటే, దేవుని పనిలో ప్రతి వ్యక్తి ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు అని సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని పరిచర్యలో, దేవుని సంఘములో ఉన్న మీ అందరి కోసం దైవజనుడు ఏమని సాక్ష్యం ఇవ్వాలంటే, ఒకప్పుడు ఒకవేళ నీకేమీ రాని వ్యక్తిగా ఉన్నావు, ఒకప్పుడు నీవు దేవుని యొద్దకు వచ్చిన కొత్తలో ఏమీ తెలియని వ్యక్తిగా ఉన్నావు, దేవుని సన్నిధికి వచ్చిన కొత్తలో ప్రార్థన చేయడం రాదు, వాక్యం చదవడం రాదు, పాటలు పాడడం రాదు, ధైర్యంగా ఏదైనా దేవుని పరిచర్య కొరకు చేయడం రాదు. ఒకవేళ అది ఆరంభంలో నీకు అది రాకపోవచ్చు, కానీ ఆ తర్వాత నీవు దైవజనుడికి, పరిచర్యకి, దేవుని యొక్క పనికి నువ్వు ఎలా మారాలో తెలుసా? ప్రయోజనకరమైన వాడిగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు వచ్చేవాళ్ళు అండి పరిచర్యలు ఎలాంటి విధంగా ఉపయోగపడేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు పరిచర్యకి చాలా ఉపయోగపడతా ఉన్నారు. పరిచర్య నిమిత్తం చాలా ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా వీళ్ళు ఉన్నారని దైవజనుడు విశ్వాసం గురించి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రేమేంద్రుని బిడ్డలారా, మార్కు వద్దులే అన్నాడని చెప్పేసి ఎక్కడా కూడా పౌలు మీద తిరుగుబాటు కానీ, లేకపోతే అసహించుకోవటం కానీ, లేకపోతే ఇంకోటి తెచ్చుకోలేదు. కానీ మార్కు ఎలా రోషన్ తెచ్చుకున్నాడో తెలుసా? ఏ దైవజనుడైతే నన్ను వద్దని, నేను ఉపయోగపడనని వెంట పెట్టుకొని వెళ్ళడానికి ఇష్టపడలేదో, మళ్ళీ ఏదో ఒకరోజు అదే దైవజనుడు నేను కావాలి అనాలి. హల్లెలూయా. అదే దైవజనుడు నీవు రా, నాకు ఉపయోగకరమైన వ్యక్తివి అనాలి. ఏ దైవజనుడైతే ప్రియమైన బిడ్డలారా, నీ గురించి ఒకవేళ ప్రియమైన బిడ్డలారా ఇలాగా నువ్వు వస్తున్నావు కానీ దేనికి ఉపయోగపడుతున్నావు, వారి వల్ల ఏం ఉపయోగం లేదు, వారి వల్ల ఏమాత్రం దేవుని నామానికి మహిమ రావట్లేదు అన్నట్లుగా ఒకవేళ అలాంటి అనుభవాన్ని, చేదనుభవాన్ని ఎదుర్కొంటే మళ్ళా నీలో కలగాల్సిన రోషం, ఆధ్యాత్మిక రోషం ఏంటో తెలుసా? మళ్ళీ అదే దైవజను నోట నేను మంచి సాక్ష్యం పొందాలి. అదే దైవజను నోట ఇదిగో నీవు నాకు ఉపయోగకరమైన వ్యక్తిగా ఉన్నావు అని సాక్ష్యం ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి సాక్ష్యాన్ని పొందుదముగాక. మార్కు అలాంటి సాక్ష్యం పొందాడు. ఒకప్పుడు నాకు అవసరం లేదన్న మార్కుని పౌలు ఇప్పుడు నాకు ప్రయోజనకరమైన వాడు నా యొద్దకు వెంట పెట్టుకునిరా అంటున్నాడు. తర్వాత సంఘాలకు కూడా చెప్తున్న మాట ఒకసారి మనం గమనిస్తే, కొలస్సీలకు రాసిన పత్రికలో 4:10 చూద్దామా? నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు.
ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘాలకు మార్కును గూర్చి ఏమని మంచి సాక్ష్యం ఇస్తున్నాడు మళ్ళా అంటే, ఇతడు మీకు వందనాలు చెప్తున్నాడు, ఇతడు మీ యొద్దకు వచ్చినప్పుడు ఇతన్ని మీరు చేర్చుకోండి. బహుశా నేను ఇలాగ ఆలోచన చేశాను ప్రేమైన దేవుని బిడ్డలారా. ఏమనంటే, ఒకప్పుడు పరిచారం నిమిత్తం ఉపయోగకరంగా లేడు కాబట్టి పౌలు వెళ్ళిన కొన్ని చోట్లని ఖచ్చితంగా మార్కు వదిలేసి వచ్చాం. అతను నాకు ఉపయోగపడలే, అతని వైఖరి, అతని పద్ధతి, అతను సమర్పణ విధానం నాకు నచ్చలే. అందుకే మార్కు విషయంలో నేను చాలా బాధపడ్డాను. అందుకే అతను తీసుకొని రాలేదు. ఒకవేళ ఎలాంటి వాడు వస్తే మీరు చేర్చుకోవద్దేమో అన్నాడేమో. అందుకే ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా అతడు మీ యొద్దకు వస్తాడు, చేర్చుకోండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఆజ్ఞలు పొందితిరి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘాలకు కూడా ఇంతకుముందు ఇతని విషయంలో మీరు ఆజ్ఞలు పొందితిరి గనక ఇప్పుడు అతడు మీ యొద్దకు వస్తున్నప్పుడు అతన్ని మీరు చేర్చుకోండి. ఎంత మంచి సాక్ష్యం పౌలు మార్కును గుర్చిస్తున్నాడో. నా ప్రియ దేవుని సంగమా, దైవజనుని వలన కూడా మనం అలాంటి సాక్ష్యం పొందాలి. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇదే కోణములో, ఇదే విధానములో మరొక వ్యక్తిని గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఫిలోమోనుకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలే ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 10-11 వచనాలు చూద్దామా? హల్లెలూయా. 8 నుంచి చదవండి, ఇంకా మీకు అర్థం అవటానికి. 8-10 కలిసి ఉన్నాయి. కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నా. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఫిలోమోను అనే ఒక వ్యక్తికి పత్రిక రాస్తూ ఒక వ్యక్తిని గురించి సమాచారం తెలియజేస్తున్నాడు. ఎవరిని గురించి అంటే ఒనేసిము అనే వ్యక్తిని గురించి సమాచారం రాసి పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఫిలోమోను గురించి మనం ఆలోచన చేస్తే, ఫిలోమోను చక్కని ఆత్మీయత కలిగిన వాడు. అలాగే ఆ ఫిలోమోను ఇంటిలోనే సంఘంగా కూడుకొని కొంతమంది ఆరాధన చేస్తూ ఉన్నారు. ఫిలోమోను ఇంటిలో కొంతమంది సంఘంగా కూడి ఆరాధిస్తూ ఆ సంఘానికి ఆయన కాపరిగా నడిపిస్తున్న వానిగా ఫిలోమోను ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫిలోమోను గురించి 1-2 మాటలు చెప్పాలంటే, ఆత్మీయుడు, తన ఇంట్లోనే సంఘాన్ని నడిపిస్తున్న ఒక కాపరి, అదే సమయంలో భౌతికంగా కూడా అతడు ఒక ధనవంతుడు, ఒక ఆస్తి కలిగిన వాడు. హల్లెలూయా. గొప్ప ఆస్తి తనకుంది, ఆస్తివంతుడు, ధనవంతుడు. ఎలా చెప్పగలం అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఒనేసిము అనే వ్యక్తి ఈ ఫిలోమోను ఇంట ఎలాంటి వాడు చెప్పాలి? దాసుడు, పనివాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజుల్లో ఎవరెవరు పనివారిని కలిగి ఉండేవాళ్ళు అంటే కొంచెం ఆర్థిక పరంగా ఉన్నతమైన స్థాయిని కలిగి ఉన్నవారు. హల్లెలూయా. ఆస్తి పరంగా, అంతస్తు పరంగా, డబ్బు పరంగా ఒక ఉన్నతమైన హోదాలో ధనవంతులైతేనే వారి ఇళ్లలో పనివారిని, దాసుల్ని కలిగి ఉండేవారు. కాబట్టి దాన్ని పరంగా మనం ఆలోచన చేస్తే కొన్ని వివరణాత్మకమైన గ్రంథాలను కూడా చదివితే మనకు తెలియజేస్తున్న విషయం అదే. ధనవంతుడు, చక్కని ఆత్మీయత కలిగిన వాడు, తన ఇంటిలోనే ఒక సంఘాన్ని నడుపుతున్న కాపరిగా ఈ ఫిలోమోను ఉన్నాడు. ఆ ఫిలోమోను ఇంట దాసుడుగా ఉన్నవాడే ఈ ఒనేసిము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ ఒనేసిమును గురించి ఫిలోమోనుకి లేఖ ఎందుకు రాస్తున్నాడంటే, ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? ఈ పత్రిక రాసేటప్పుడు ఖైదీలో ఉన్నాడు. అర్థమవుతుందా? 2 చేతులు పైకి దేవుని కనపరచండి. ఇక్కడే ఉన్నవారు. హల్లెలూయా. కాబట్టి ఏం చేస్తాడంటే ఖైదీలో ఉండి లేఖ రాస్తున్నాడు.
ఫిలోమోనికి ఏమనంటే, ఇదిగో ఒనేసిము కోసం ఈ లేఖ రాస్తున్నాను, అతను నేను బంధకాలలో కనిన నా కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు పౌలు ఖైదీలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఒనేసిము కూడా అక్కడికి వచ్చాడు. ఎలా వచ్చాడు ఏంటి అనేది మీకు అర్థం అవడానికి చెప్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు ఈ ఒనేసిము ఫిలోమోని ఇంటి నుండి పారిపోయాడు. ఎలా? పనివాడు కదా, దాసుడు. లేఖనాలను బట్టి మనం ఆలోచన చేస్తే ఈ ఫిలోమోన్ ఇంట్లో నుంచి ఈ ఒనేసిము కొంత డబ్బో బంగారమో ఏదో ఒకటి పట్టుకొని దొంగతనం చేసి పారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. పారిపోయిన వ్యక్తిగా ఉన్న సమయంలో మరి ఏ విధముగానో ఈ ఒనేసిముని ఏం చేశారంటే పౌలు ఉన్న ఖైదీలోనే పెట్టారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడక్కడ వాళ్ళిద్దరు కలుసుకోవడం జరిగింది. పౌలు ఒనేసిముకి దేవుని సువార్తను చెప్పి దేవుని మాటలు ప్రకటించి అతడు స్థితిగతులన్నిటినీ ప్రభు మార్చివేశాడు. హల్లెలూయా. ఈ ఫిలోమోన్ ఇంటిలో దొంగతనం చేసి పారిపోయిన తర్వాత కొంతకాలానికి పౌలు చేత దేవుని స్వార్థ విని, పౌలున్న ఖైదీలోనే ఉండటం వలన దేవుని స్వార్థ విని ఒనేసిము మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా బంధకాలలో కని నా కుమారుడైన ఒనేసిము కోసం నేను వేడుకుంటున్నా. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒనేసిము ఎక్కడ రక్షింపబడ్డాడు? జైల్లో రక్షింపబడ్డాడు, ఖైదీల్లో. హల్లెలూయా. ఎవరి స్వార్థ వలన అంటే అపోస్తలుడైన పౌలు చెప్పిన దేవుని మాట వలన ఖైదీలో జైల్లో ఉండి మారు మనసు రక్షణ పొందిన వాడిగా ఒనేసిమును చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఒనేసిము గురించి దైవజనుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నా బంధకాల్లో నేను అతన్ని కన్నాను, అతని గురించి నేను వేడుకుంటున్నాను. మునుపు అతడు నీకు నిష్ప్రయోజకుడు. హల్లెలూయా. మునుపు అతడు నీకు నిష్ప్రయోజకుడు, ఎందుకు పనికిరాలా. అంత మాత్రమే కాదు, నిన్ను మోసం చేశాడు. నీ దగ్గర ఉన్న ఏదైతే ఉందో దాన్ని దోచుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే అతడు నీకును నాకును కూడా ప్రయోజనకరమైన వాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇలాగంటాను ప్రేమేందుని బిడ్డలారా, ఏమనంటే ఒనేసిము గురించి పౌలు ఎలా తెలియజేస్తున్నాడు. ఒనేసిము ఒకప్పుడు నిజంగా ఒకవేళ నీ దగ్గర దొంగతనం చేసిన వాడేమో, కానీ ఇప్పుడు దొంగ కాదు, మారిపోయాడు. హల్లెలూయా. ఇంతకు ముందు అతడు మోసగాడేమో, కానీ ఇప్పుడు మోసగాడు కాదు, అతడు మార్పు చెందాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతకు ముందు అతడు నిష్ప్రయోజకుడేమో, కానీ ఇప్పుడు అతడు ప్రయోజనకరమైన వాడు. ఇంతకు ముందు అతడి వల్ల నువ్వేమి ఆదరణ లేకపోతే మేలు లేకపోతే ఎలాంటి ఆనందం పొందలేదేమో, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఒనేసిము వలన నువ్వు ఆనందిస్తావు అంటూ సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతన్ని నేను ఇదిగో నా బంధకాల్లో కని ఉన్నా, అతడు మార్పు చెందాడు అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మారావు అనే విషయాన్ని మొదటగా నేర్చుకున్నట్లుగా మనుషులందరూ సాక్ష్యం ఇవ్వాలి. రెండవదిగా నీ దైవజనుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇంతకుముందు అపనమ్మకంగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు నమ్మకంగా ఉన్నారు అని సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. ఇంతకు ముందు ఏదో నామకార్థపు క్రైస్తవులుగా ఉండేవారు, కానీ ఇప్పుడు దేవుని కొరకు రోషం కలిగిన వారుగా నిలవబడతా ఉన్నారని సాక్ష్యం ఇవ్వాలి. పౌలు అదే సాక్ష్యం ఇస్తున్నాడు ఒనేసిము గురించి. ఒకప్పుడు ఒకవేళ నీకు నిష్ప్రయోజకుడేమో, కానీ ఇప్పుడు ప్రయోజకుడు. ఒకప్పుడు దొంగేమో, కానీ ఇప్పుడు దొంగ కాదు. నా ప్రాణము వంటి వాడైనా అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. అబ్బా, ఎంత మాట. హల్లెలూయా. ఇప్పుడు పౌలుకి ఒనేసిము ఏమైపోయాడంట? ప్రాణము వంటి వాడైపోయాడు. ఒక దొంగగా, పారిపోయిన వ్యక్తిగా, మోసం చేసిన వ్యక్తిగా, యజమానునికి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తిగా బయటకు వచ్చి జైల్లో ఉన్న వ్యక్తిని పౌలు తన సువార్త చేత మార్చి ఎంతగా పెనివేయబడ్డారేక వాళ్ళిద్దరంటే ప్రాణ స్నేహితులు అంటాం కొన్నిసార్లు కొంతమందిని గురించి. హల్లెలూయా. నా ప్రాణము వంటి వాడిగా అతడు మారిపోయాడు. అలాంటి అతను నేను తిరిగి నీ వద్దకి పంపి ఉన్న. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలన్నీ అతని మార్పును గూర్చి, అతడు మారిన స్థితిని గూర్చి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మీరు మారారు అనే సాక్ష్యం దైవజనుడు మీ గురించి సాక్ష్యం ఇవ్వాలి.
మీరు మార్పు చెందిన విశ్వాసులుగా దేవుని సన్నిధిలో ఉన్నారు అని ఏమండి దైవజనుడు మీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇంతకుముందు అపనమ్మకస్తులు, ఇంతకుముందు దొంగలు, ఇంతకుముందు ఏమంటే నామకార్థులు, ఇంతకుముందు వేషధారులు, ఇంతకుముందు దేవుని భయం లేనివారు, ఇంతకుముందు దేవుని సన్నిధి అంటే ఏమంటే విలువ తెలియని వారు, ఆసక్తి లేనివారు, కానీ ఇప్పుడైతే దేవుని కొరకు ప్రాణాలను సైతం అర్పించగలిగిన వారిగా మారారని సాక్ష్యం ఇవ్వాలి. ఇప్పుడైతే దేవుని పరిచర్య కొరకు వేటినైనా ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉన్నారని సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు దేవుని పరిచర్య అన్న, దేవుని పని అన్న, దేవుని ఆరాధన అన్న ఏముందలే ఎల్లొచ్చులే అన్నట్లుగా ఉన్నారు. కానీ ఇప్పుడైతే ఏమండి దేవుని సన్నిధి అంటే మానలేనంత ప్రేమ కలిగిన వారిగా మారిపోయారని సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సేవ జరుగుతుంది, దేవుని పని జరుగుతుంది, ఎక్కడైనా ఆరాధన జరుగుతుంది, దేవుని మందిరంలో ఆరాధన సభలు జరుగుతున్నాయి అంటే దేవుని పని కొరకే ముందడుగు వాళ్ళే ఉంటారు అని సాక్ష్యం ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు వారికి ఆత్మీయత తెలియదు, దేవుని సన్నిధి విలువ తెలియదు, దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలి, దేవుని కొరకు నిలవబడాలి, సమర్పణ, ప్రతిష్ఠిత ఏమండి ఎలాంటి విషయాలు వారికి తెలియదు. కానీ ఇప్పుడైతే సమర్పణలోనికి నడిపించబడ్డారు, ప్రతిష్ఠితలోనికి నడిపించబడ్డారు. దేవుడు తప్ప ఈ లోకంలో ఇంకా ఏది నాకు ముఖ్యము కాదన్న స్థాయికి వారు ఎదిగారని సాక్ష్యం ఇవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కన్నా, దేవుని పరిచర్య కన్నా ఏది నాకు ముఖ్యం కాదు అన్నీ ప్రక్కనే పెట్టి దేవుని కొరకు నేను నిలవబడే ఏమండి వ్యక్తిగా మారారని నీకోసం ఒక దైవజనుడు నీకు ఒక మంచి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఒనేసిమును గురించి ఖైదీల్లో నేను కన్నాను. హల్లెలూయా. ఖైదీలో, జైల్లో నేను కనిన నా కుమారుట తిమోతి నా ప్రాణప్రియుడు వంటి వాడిగా మారిపోయాడు, నా ప్రాణం వంటి వాడిగా మారిపోయాడు. అతడు ప్రయోజకుడిగా మారిపోయాడు, దొంగ కాదు, మారిపోయాడు. ఏమండి ఆత్మీయత లేనివాడు కాదు, ఆత్మీయత కలిగిన వాడిగా మారిపోయాడు. ఎంత గొప్ప సాక్ష్యం. నా ప్రియ దేవుని విశ్వాసులారా, మీకోసం మీ సేవకుడు దేవుని సన్నిధి అంటే అసలు వాళ్ళు విడిచిపెట్టరండి, అంత ప్రేమిస్తారని సాక్ష్యం చెప్పగలడా? హల్లెలూయా. ఏమండి ఇప్పుడు మనం నేర్చుకున్నట్లుగానే దేవుని కొరకంటే అన్నీ పక్కన పెట్టి దేవుడే ముఖ్యం అన్నట్లుగా ఏమండి రాగలరు అని సాక్ష్యం మీ దైవజనుడు మీ గురించి ఇవ్వగలడా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేస్తే సమర్పణ అనే మాట వచ్చింది కనుక ఆది కాలమున సంఘం ఎలాంటి సమర్పణ కలిగిందో తెలుసా? క్రీస్తు కొరకు నింద అనుభవించటానికైనా, శ్రమ అనుభవించటానికైనా వెనకాడక దేవుని కొరకు నిలవబడిన వారాళ్ళు. ఇప్పుడు నింద శ్రమే కలగట్లా, కావలసితే మన అవసరాలు, మన పనులు, మనకున్నవేవో ప్రక్కన పెట్టి దేవుని కొరకు మనం నిలవబడగలిగిన వారమని మన దైవజనుడు సంతోషంతో సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా మీరు ఉంటారా, ఉండగలుగుతున్నారా అనేది ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. దేవుని స్తోత్రం. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడిగా నేనైతే ఆశపడుతున్నాను, పౌలు సాక్ష్యం ఇచ్చినట్లు దేవుని పని నిమిత్తం వాళ్ళు రోషం కలిగిన వారుగా ఉన్నారని సాక్ష్యం ఇవ్వగలిగిన స్థాయికి ఎదుగుదురుగాక. దేవుని కొరకు ఏదైనా ప్రక్కన పెట్టి దేవుడే నాకు ముఖ్యమన్న వారిగా మారుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. నీవు గాక నాకెవరున్నారయ్యా? నీవు ఉండగా ఈ లోకంలో ఏదియో నాకు అక్కర్లా. పాట పాడుకున్నాం, సంఘం తరపున దేవుడు పాటించాడు. మరి ఆయన ఉండగా ఇంకేది అక్కర్లేదని ఆయన దగ్గరికి రావడానికి మనం చాలా సంకోచిస్తున్నాం, చాలా చింతిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇదిగో మార్కుని గురించి ఒకప్పుడు అతడు నాకొద్దు అన్నాడు, అతడి వల్ల నాకేం ప్రయోజనం లేదన్నాడు, అతను ఎంటబెట్టుకొని వెళ్ళడానికి నేను ఇష్టపడను అన్నాడు. కానీ ఆ తర్వాత అతడు పెరిగిన ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి, అతడు ఆ మాటను బట్టి తెచ్చుకొని రోషం కలిగి దేవుని కొరకు ఏమంటే సమర్పణ కలిగి జీవించిన జీవితాన్ని బట్టి అదే దైవజనుడు నాకు ఉపయోగకరమైన వాడు పంపండి అంటున్నాడు. ఇప్పుడు ఒనేసిముని గురించి కూడా ఏమన్నా ఆలోచన చేస్తే ఫిలోమోని ఇంటి నుండి పారిపోయిన ఆ ఒనేసిమునే మరలి ఇప్పుడు ఏడంటే ఇదిగో ఆ ఒనేసిముని నీ యొద్దకు పంపుతున్నాను. ఇంతకుముందు అతడు నీకు ప్రయోజనకరమైన వాడు కాదు, కానీ ఇప్పుడు మాత్రం నాకు ప్రయోజనకరమైన వాడు. ఇంతకుముందు ఒకవేళ దొంగగా ఉన్నాడేమో, మోసగాడిగా ఉన్నాడేమో, అపనమ్మకస్తుడిగా ఉన్నాడేమో, భక్తి లేనివాడుగా ఉన్నాడేమో, అన్యుడిగా ఉన్నాడేమో, విశ్వాసం లేనివాడుగా ఉన్నాడేమో, సాతానికి దాసుగా మారాడేమో. కానీ ఇప్పుడైతే నా బంధకాలు అతను నేను కన్నాను, అతడు మారాడు,
దేవుని నిమిత్తమే, పరిచర్య నిమిత్తమే నాకు నీకు కూడా ప్రయోజనకరమైన వాడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ విషయమే దైవజనుడు అలాంటి సాక్ష్యం పలకాలి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు వ్యసనాలతో దేవుని సందుకు వచ్చాం, కానీ ఆ వ్యసనాలు విడిచిపెట్టి దేవుని సందులో ఉన్న బిడ్డలు మన బిడ్డలు ఉన్నారు. నేను చాలా ధైర్యంగా చెప్తా మాట. హల్లెలూయా. వ్యసనముతో దేవుని సంధికి వచ్చారు. దేవుడు వారిని పట్టుకున్నాడు. వారి వ్యసనాల నుంచి అయితే వారు విడిపించబడి ఇప్పుడు దానికి దూరంగా బ్రతుకుతున్నారు. ఇది ఒక సాక్ష్యం. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం మీ గురించి చెప్పడం ఒక మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు జస్ట్ నార్మల్ భక్తిగా క్రైస్తవుడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు రోషం కలిగిన క్రైస్తవుడిగా మారాడు అనేది ఒక సాక్ష్యం. ఒకప్పుడు విశ్వాసిగా పరిచర్య పట్ల ఏ బాధ్యత లేదు, భారం లేదు, నా వంతు నేనేం చేయాలో అనే ఆలోచన లేదు, కానీ ఇప్పుడు పరిచర్య పరంగా, సంఘపరంగా ఒక చక్కని బాధ్యత వహిస్తున్న వ్యక్తిరాలుగా ఉన్నారు అని సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా మనం మారాలి. దైవజనుడి సాక్ష్యం అంటే అదే. హల్లెలూయా. మనుషులందరి వలన సాక్ష్యం పొందాలి, దైవజనుడి వలన కూడా నీవు సాక్ష్యం పొందాలి. మార్కుని గూర్చి పౌలిచ్చిన సాక్ష్యం, ఒనేసిముని గూర్చి పౌలిచ్చిన సాక్ష్యం నీ గురించి నీ సంఘ కాపరి, మీ నాయకుడు ఇవ్వగలిగినట్లుగా మీరు మారుదురుగాక. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను రండి. దేవుని వాక్యపు వెలుగులో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు చదువుకుందామా. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనిడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనై ఉన్న దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తునందున దినమున నాకు అతిశయ కారణము కలుగును. హల్లెలూయా. 2 చేతుల పైకి దేవుని కనపరుద్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రికను రాస్తూ వారిని మెచ్చుకుంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను లేని ఈ కాలమున, నేను ఉన్నప్పుడు ఎలా నడుచుకున్నారో ఇప్పుడు నేను లేని కాలమున మీరు అలాగే నడుచుకోవాలని నేను కోరుతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీ సంఘం అలా నడుచుకున్న సంఘంగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దైవజనుడు ఉన్నప్పుడు ఒకలాగా, దైవజనుడు లేనప్పుడు ఒకలాగా నడుచుకున్న సంఘంగా ఫిలిప్పీ సంఘం లేదు. అందుకంటే నేను ఉన్నప్పుడు మీరు ఎలా విధేయులై నడుచుకున్నారో నేను లేని ఈ కాలమున మీరు మరింత దేవుని స్తోత్రం కలుగును గాక అలాగున మీరు నడుచుకోవాలని నేను కోరుతున్నాను అంటూ సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. గమనించండి, గతించిన కాలాల్లో కూడా ఈ మాటలు మీకు 2 సంఘాల మధ్య డిఫరెన్స్ చూపిస్తూ గలతీ సంఘాన్ని గురించి అయితే బాధపడుతూ ఆ మాట చెప్పాడు, కానీ ఫిలిప్పీ సంఘాన్ని గురించి అయితే ధైర్యంతో, సంతోషంతో ఆ మాట చెప్పాడు. నేర్చుకున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఫిలిప్పీ సంఘం గురించి మళ్ళీ దైవజనుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నేను లేనప్పుడు కూడా మీరు విధేయులై ఉండండి, ఉన్నారు అంటూ కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడిన మాటలో అక్కడ ఇంకొక సాక్ష్యం ఏమని ఇస్తున్నాడంటే, ప్రేమైన బిడ్డలారా, అట్టి జనము మధ్య, ఎట్టి జనము? వక్ర జనము. హల్లెలూయా. వక్రంగా లోకానుసారంగా చెడ్డగా, అవిధేయతతో, పాపముతో, లోక సంబంధులుగా జీవిస్తున్న ప్రజల మధ్య, దేవునికి స్తోత్రం కలుగును గాక,
హల్లెలూయా. మీరు మూర్ఖమైన వక్ర జనమ మధ్య నిరపరాధులు, నిష్కలంకుల, అనిందులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయండి. అట్టి జనమ మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. ఏమంటున్నాడు సాక్ష్యం? అలాంటి జనం మధ్య మీరు ఆకాశం ముందు కనబడుతున్న జ్యోతుల వలె జీవిస్తున్నారు. అబ్బా, హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. యమ్మ మీరు ఎందుకు ఇలాగా ఉంటున్నారంటే, మా ప్రాంతం ప్రభావం అండి. ఏ ప్రభావం? మా ప్రాంత ప్రభావం అండి. మా ప్రాంతంలో అందరూ ఎట్టగా ఉంటారండి, అందుకే దాని ప్రభావం నా మీద పడి నా మాట తీరు కూడా అంతే అయిపోయిందండి. నా భక్తి, హల్లెలూయా, నామకార్థులు ఉన్న చోట ఉన్నాం అనుకో, అదే అబ్బిద్దండి. మరి ఏం చేస్తామండి? హల్లెలూయా. వేషధారులు ఉన్న చోట మేము కూడా మరి మా ప్రాంత ప్రభావం అండి, మేము కూడా అందుకే వేషధారులుగా ఎంత మారదామనుకున్నా మా వల్ల కావట్లేదండి, దాని ప్రభావం మా మీద బాగా పనిచేస్తుందండి అని చెప్పేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ ప్రాంతంలో బాగా కష్టపడే వాళ్ళు ఉంటే దానికే, బాగా పనిచేస్తూ ఉంటే దానికే, తాగుబోతులు ఉంటే దానికే. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అలా తాగేసి తిరిగేసేవాళ్ళండి, అందుకే దాని ప్రభావం మా మీద, మా పిల్లల మీద కూడా పడిపోయి చెడిపోతున్నారండి అంటారు. హల్లెలూయా. కానీ పౌలు ఏమంటున్నాడంటే, అలాంటి వక్ర జనం, అవిధేయులు ఉన్నారా? లోకానుసారమైన వ్యక్తులు ఉన్నారా? వక్ర జనాంగం ఉందా? అతిక్రమాలు చేసిన వారు ఉన్నారా? పాపం చేసిన వారు ఉన్నారా? వ్యభిచరించేవారు ఉన్నారా? త్రాగేవారు ఉన్నారా? అలాంటి వారి మధ్య నీవు నిష్కలంకుడుగా, అనింద్యుడుగా, పవిత్రుడుగా జీవిస్తూ ఆకాశమందు కనబడుతున్న జ్యోతి వలె నీవు ఉండాలి అంటూ ఉన్నావు అంటూ సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ సంఘం వక్ర జనామ మధ్య ఉంది, కానీ వాళ్ళ ప్రభావం వీళ్ళ మీదకి చూపకుండా బ్రతికారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. కొంతమంది ఇట్టే ఆడి వల్లే పాడైపోతున్నానండి. ఆడి ప్రభావం నీ మీద పడినప్పుడు నీ ప్రభావం ఎందుకని ఆడి మీద పడట్లా? అర్థమవుతుందా నా మాట? హల్లెలూయా. చెడ్డోళ్ళ ప్రభావం మంచోళ్ళ మీద పడిపోయి మంచోడు కూడా చెడ్డోడు అయిపోతున్నావని సాధారణంగా చెప్పేస్తావు సమాధానం. కానీ ఒక మంచి వ్యక్తిగా నీ ప్రభావం ఒక చెడ్డ వ్యక్తి మీద పడి ఆడిని మంచి వ్యక్తిగా మారే విధంగా ఎందుకు నీ ప్రభావం మారట్లా? ఎందుకు నీ భక్తిలో ఉన్న శక్తి మారట్లా? ఎందుకు నీ ప్రార్థనలో ప్రభావం కలగట్లా? ఎందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో అలాంటి రోషం రావట్లేదంటే సరిపెట్టేసుకుంటున్నాం. ఏం పెట్టేసుకుంటున్నాం? సరిపేసుకుంటున్నాం. ఇంతవరకు చాలేని సరిపెట్టుకుంటున్నాం, ఇక్కడితో చాలేని సరిపెట్టుకుంటున్నాం, ఇంతవరకు ఎదిగితే చాలు, ఇంతవరకు అంటే అక్కడితో ఆగిపోయి సమర్థించుకొని మనం వారినే ప్రభావితం చేయగలిగిన స్థాయికి వెళ్ళట్లేదు. కానీ వారు లోకంలో ఉన్న మనుషులు, లోకంలో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్న విధానాలు ప్రభావం మన మీద చూపి మనమే ఆరిపోయిన దీపాలుగా వెళ్ళిపోయే పరిస్థితి కలుగుతుంది. కానీ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు దయచేసి అర్థం చేసుకోండి. హల్లెలూయా. కొంచెం అల్లరి చేయమాకండి. ఏమండి, వాళ్ళ ప్రభావం మన మీద పడింది, మనం అందుకే జారిపోయాం, అందుకే దిగజారిపోతున్నాం, అందుకే ఎదగలేకపోతున్నాం అని చెప్పేసి సరిపెట్టుకుంటున్న మన జీవితాల్లో మన భక్తిలో రోషం పెరిగి, మన భక్తిలో శక్తి పెరిగి, మన విశ్వాసములో ఏమంటే పట్టు కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగిన వారి ఎదిగి మన ప్రభావం వారి మీద పడేటట్టుగా మనం జీవించాలి. హల్లెలూయా. నేను మూడవదిగా ఫిలిప్పీ సంఘాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలియజేస్తున్నాను. వక్ర జనాంగము మధ్య జ్యోతుల వలె, ఆకాశం ముందు కనబడుతున్న జ్యోతుల వలె మీరున్నారు అని సాక్ష్యం ఇస్తున్నాడు. నేను పడిన ప్రయాస, నేను పరిగెట్టిన ఈ పరుగు వ్యర్థం కాలేదు, నిష్ప్రయోజనం కాలేదని నేను సంతోషపడుతున్నాను అంటూ సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని జనమా, మీ ప్రభావం, నీ ప్రభావం, ఈ మండుచున్న అగ్ని ప్రేయర్ మినిస్ట్రీ సంఘ ప్రభావం ఇక్కడ కూడి ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తుల మీద పడునుగాక. నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ యథార్థత, నువ్వు దేవుని కొరకు జీవించే నీ జీవిత విధానం ఇలాంటి వక్ర జనము మధ్య, దేవుణ్ణి ఎరగని ప్రజల మధ్య, దేవుడు అంటే అర్థం కాని ప్రజల మధ్య నీవు జీవించే నీ జీవిత విధానం, నీ జీవిత విధానంలో ఉన్న ప్రభావం వారిని పట్టుకోవాలి. హల్లెలూయా. వారిని ఆకర్షించాలి.
ఏమండి వారు నమ్ముకున్న దేవుడే. ఏమండి తెబితా గురించి మాట్లాడుతూ నేను చెప్పాను, ఏమండి నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? నీ భక్తి, నీ విధానం, ఏమండి నీ విశ్వాసం, నీ ప్రవర్తన కొంతమంది మీద పడి వెళితే మనం కూడా దేవుని సంధికి వాళ్ళలాగా వెళ్ళాలన్నట్లుగా మారాలి. అంత ప్రభావం వారి మీద చూపాలి. హల్లెలూయా. తబిత ఆ యొప్పేలో ఉన్న ప్రాంత ప్రజలందరూ అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచదగినట్లుగా ప్రభావవంతంగా జీవించింది. సాక్ష్యం కలిగి నేర్చుకున్నాం కదా. హల్లెలూయా. ఫిలిప్పి సంఘం అలాగుందంటూ పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ చిన్న సంఘమే అయినా, కొద్దిమందే అయినా, ఎంతమంది అనేది ప్రాముఖ్యం కాదు. ఉన్నవారు ప్రభావవంతంగా జీవిస్తే ఆ ప్రభావం అనేకులను మారుస్తుంది. ఆ ప్రభావం అనేకుల హృదయాలను కదిలిస్తుంది. ఏమండి ఆకాశం ముందు కనబడుతున్న జ్యోతుల వల్లే మీరు ఈ సంఘంగా ఈ ప్రాంతంలో మీరు కనబడాలి, మీరుండాలి, మీరు జీవించాలి. అప్పుడేం చేస్తుందో తెలుసా? అనేకులను ప్రభు సంధికి మీ ప్రభావం తీసుకుని వచ్చి కూర్చోబెడుతుంది. దేవుని శక్తివంతమైన కార్యాలు జరిగే ఈ ప్రభావం అనేకులను దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినేటట్టుగా చేస్తుంది. దేవుని వాక్యము చేత రక్షింపబడేటట్టుగా చేస్తుంది. దేవుని రక్షణలో కొనసాగించేటట్టుగా చేస్తుంది. అలాంటి ప్రభావవంతమైన జీవితాన్ని మీరు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, సాక్ష్యమిస్తున్నాడు. ఈ సంఘం ఫిలిప్పి సంఘం అంట వక్ర జనాంగము మధ్య ఆకాశమందు కనబడుతున్న జ్యోతుల వల్లే కనబడుతున్నారు. జ్యోతులు అంటే వెలిగే నక్షత్రాలు కావచ్చు, సూర్యచంద్రులు కావచ్చు, జ్యోతి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పడాలి ఇప్పుడు సంఘ ప్రభావం? సమాజం మీద పడాలి. సమాజ ప్రభావం మీ మీద కాదా, లోక ప్రభావం మీ మీద కాదు. ఎందుకంటే మీరు లోకం నుండి ప్రత్యేకింపబడి సంఘములోకి వచ్చారు. మరలా లోకం అనే ప్రభావం మీ మీద పడి మీరు సంఘములో ఉన్న మీరు మరలా లోకం అనే కాడి క్రిందకి వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడి నుంచి ప్రత్యేకింపబడ్డామంట? పాపము నుండి, లోకము నుండి ప్రత్యేకింపబడి యేసు రక్తము చేత కడగబడి సంఘముగా సమకూర్చబడిన మనం, ఈ సంఘం లోకాన్నే ప్రభావితం చేయాలి కానీ లోకం చూపే ఆ ప్రభావములో మనం పడిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ వెలుగు వారి మధ్య ప్రకాశించాలి కానీ వారి చీకటి నీలోనికి రాకూడదు. నీలో ఉన్న దేవుని మహిమ సమాజంలోనికి వెళ్ళి అనేకులను ఎవరిని మహిమార్థముగా మార్చాలి, వెలుగుగా మార్చాలి కానీ నీవు ఆరిపోయిన వ్యక్తిగా వాళ్ళ చీకటిలోనికి నీవు వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ చక్కని సాక్ష్యం, ఆకాశమందు వెలుగుతున్న జ్యోతుల వల్లే ఉన్నారు అలాంటి ప్రజల మధ్య. ఇప్పుడు నుంచి మీరు ఎలాగ అనకూడదు, వాళ్ళ ప్రభావం మా మీద పడిందండి, మా పిల్లల మీద పడిందని అనకూడదు. మా ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళు దేవుని సందికి వస్తానంటున్నారండి అని చెప్పాలి. హల్లెలూయా. ఇంత చెల్లి సాక్ష్యం ఇస్తూ వాళ్ళు కూడా దేవుని సందికి వస్తానంటున్నారు అన్నారే. అలా అనేకులు దేవుని సన్నిధికి మీలో ఉన్న ప్రభావం చూసి, మీలో ఉన్న భక్తి చూసి, మీలో ఉన్న యథార్థత చూసి, మీలో ఉన్న ప్రార్థన చూసి, మీలో ఉన్న విశ్వాసం చూసి, మీరు ఆకాశం ముందు వెలుగుతున్న జ్యోతుల వలె జీవిస్తున్న దేవుని కొరకే జీవితాన్ని చూసి ఇదిగో నమ్ముకుంటే ఎలాగ నమ్ముకొని దేవుని కొరకు బ్రతకాలి అన్న ఆశ వారికి కలుగునుగాక, లోకానికి కలుగునుగాక, మిమ్మల్ని చూసేవారికి కలుగునుగాక. మీ మీద ప్రభావం వారి మీద పడాలి. మీలో ఉన్న మహిమ, మీలో ఉన్న శక్తి వారి మీద కనబడాలి, వారి మీద పని చేయాలి కానీ వారి మన మీద కాదు. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, 4వది. ఇది మాటలు చూపించి నేను ముగిస్తాను. అదే ఫిలిప్పి సంఘంతో మరొక చక్కని సాక్ష్యం ఏమని ఇస్తున్నాడంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం చూద్దామా? 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చూద్దాం. కూర్చోవాలి. 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను, అయినను నా శ్రమలో పాలు పంచుకునేది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను ఫిలిప్పీయులారా సువార్తను నేను ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘముల వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. హల్లెలూయా, హల్లెలూయా.
ఏల అనగా తెస్సలోనియలను కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు, కానీ మీరు లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మరొక విషయాన్ని ఫిలిప్పీ సంఘం గురించి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇక్కడ ఫిలిప్పీల సంఘంతో అంటున్నాడు, ఇచ్చుకొని విషయంలో పుచ్చుకొని విషయంలో మీ సంఘము నుండియే నేను పొందుకున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గమనించండి ప్రేమైన ఇప్పుడు ఎంత చక్కని మాట అంటే, ఇచ్చు విషయంలో పుచ్చుకొని విషయంలో మీరు తప్ప ఏ సంఘముల వారు మాతో పాలువారు కాలేదని మీకు తెలియను. మాటి మాటికి నా అవసరతను తీర్చుటకు మీరు మాకు సహాయము చేసి ఉన్నారు. ఈవిని మరలా అపేక్షించి నేను ఇలా చెప్పట్లేదు, కానీ మీకు ప్రతిఫలము కలగడానికి ఇలా చెప్తున్నానంటూ సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే దైవజనుడి యొక్క అవసరతలు ఫిలిప్పీ సంఘం ఎరిగి ఆ సంఘం ఏం చేసిందంటే దైవజనుడి అవసరతలు తీర్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు దేవుని సువార్త ప్రకటిస్తూ అలా వెళ్ళిపోతున్నప్పుడు దైవజనుడికి అవసరాలు ఏమున్నాయో, దైవజనుడికి కావలసినవి ఏంటో సంఘమే ఆలోచన చేసి వారి అవసరతను తీర్చిందంట. మాటి మాటికి తెస్సలోనికలో నేను ఉన్నప్పుడు మీరు మాటి మాటికి మీరు ఇచ్చిన వాటిని పొందుకొని సమృద్ధిగా ఉన్నాను. అలాగని మళ్ళీ ఇవ్వాలని ఈవిని అపేక్షించి చెప్పట్లా, నేను మీకు ప్రతిఫలము కలగాలని చెప్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. ఇది 4వది ఈరోజు నేర్చుకుంటున్న సేవకుని సాక్ష్యములో సంఘం మరొకసారి ఫిలిప్పీ సంఘం మరొక నూతన మంచి సాక్ష్యం పొందుతుంది. ఏంటంటే దైవజన్ యొక్క అవసరతలో మీరు ఎరిగి నా ప్రతి అవసరతలో మీరేం చేశారు, నాకు సహాయము చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గమనించండి, దైవజనుడు అవసరత అయినా సంఘం అవసరత అయినా, సంఘం అంటే దేవుని మందిరములో అవసరత అయినా సంఘంగా మీరు ఎరిగిన వారే ఆ అవసరతలు తీర్చే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. బలిపీఠం అవసరం, ఎరిగిన వారు ఏం చేశారు, తీర్చారు. హల్లెలూయా. ఇంతకుముందు ఫ్యాన్లు మనకు అవసరం, ఒక తల్లి ఎరిగి ఏం చేసింది, ఫ్యాన్లు ఇచ్చింది. ఒకప్పుడు మందిరంలో కుర్చీలు లేక ఇబ్బంది పడుతున్నాం, మందిరంలో కుర్చీలు అవసరం. ఒకప్పుడు ఎరిగి ఏం చేశారు, కొంతమంది కుర్చీలు దేవుని సన్నిధిలో తీసుకొచ్చారు. ఒకప్పుడు కింద కూర్చుంటున్న చేపలు లేక చేపలు పాడైపోయి చినిగిపోయి అవే పీకిపోయి చేప ఇలా దులిపితే అవన్నీ మన మొహం మీదే పడాయి. అలాంటి పరిస్థితుల్లో చేపలు చీగిపోయి ఉంటే ఒక తల్లి ఎరిగి, పేర్లు చెప్పట్లా అందుకే, ఒక తల్లి ఎరిగి చేపలు దేవుని సన్నిధిలో వేశారు. హల్లెలూయా. ఒక తల్లి ఒక కుటుంబం, ఇప్పుడు దైవజనుడు పెద్దయ్య గారు లేరు కాబట్టి పెద్దమ్మ గారు ఒక్కరే ఉన్నారు, సేవలో వచ్చే సరిపోతాయో లేదో వారి పోషణకని ఒక కుటుంబం ఏం చేస్తుందంటే ప్రతీ నెల వారికి కలిగిన సమృద్ధిలో నుండి ఒక ఆత్మీయ తల్లి గారికి ఆహార పదార్థాలలో కొన్ని కూరగాయలు తీసుకెళ్ళి ప్రతి నెలకు ఒకసారి ఇచ్చొస్తున్నారు. ఎవరో చెప్పను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ ఏంటి, సంఘంగా మీరే ఏది అవసరమో ఎరిగిన వారే ఏం చేస్తున్నారు, దైవజనుని అవసరత తీరుస్తూ దేవుని పరిచర్య కొరకే మందిరంలో అవసరతలు ఏంటో ఎరిగి తీర్చే బిడ్డలుగా ఉండాలి. పౌలు ఫిలిప్పీ సంఘాన్ని గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే అదే ఇస్తున్నాడు. ఇదిగో మీరు ఇచ్చు విషయంలో పుచ్చుకునే విషయంలో మీరు తప్ప ఏ సంఘాలు వారు మాతో కలిసి లేరు, పాలువారు కారు, మీరే పాలువారై ఉన్నారు. సువార్త పనిలోనా మీరే పాలువారై ఉన్నారు. మొదటి అధ్యాయంలో చెప్తాడు, సువార్త విషయంలో మీరు నాతో కూడా పాలువారై ఉండటం వలన మీరు నా హృదయంలో ఉన్నారు అంటాడు. మొదటి అధ్యాయం ఫిలిప్పీ సంఘంలోనే, ఫిలిప్పీ పత్రికలో. హల్లెలూయా. అందుకే సువార్త పనిలోన దైవజనుడి అవసరతలోన ఏంటో మీరు ఎరిగిన వారే వారి అవసరత తీర్చు విషయంలో మీరున్నారు. హల్లెలూయా. ఈరోజు దైవజనుడి అవసరత ఏంటో, దైవజనుడి కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, అవసరతలో ఉన్నాడో, ఏం లోట్లో ఉన్నాడో ఎవరు ఎరగాలంట, సంఘం ఎరగాలి. ఎందుకు, దైవజనుడు చేస్తుంది దేవుని పని మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని చేస్తున్నాడు, దేవుని స్వార్థ పడిస్తున్నాడు, దేవుని యొక్క సంఘాన్ని కాస్తూ దేవుని యొక్క బోధ చేస్తున్నప్పుడు మరొక ఆధారం సేవకుడికి ఉందా అంటే
లేదు. దేవుడు పిలుచుకున్నాడు, సంపూర్ణ పరిచర్యకి నిలవబెట్టాడు. ఆ పరిచర్లో వెళ్తా ఉన్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు కొన్ని అవసరాలు ఉంటాయి. ఇక్కడ పౌలు అదే సాక్ష్యం, నా అవసరతలు మీరు ఎరిగి నా అవసరతలు మీరు మాటి మాటికి ఇస్తూ వస్తున్నారు. అక్కడ అంటాడు చూడండి 18లో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమియో తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. హల్లెలూయా. దైవజనుడి అవసరతలు తీర్చడం విషయంలో కూడా దేవునికి ఎలా ఉన్నాయంట? సువాసన గలవై, ప్రీతి గలవై, ఇష్టము గలవై ఉన్నాయట. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, సమృద్ధిగా మీ వలన పుచ్చుకొని నేను వస్తువులు ఎపఫ్రోదీతు వల్ల పుట్టుకొని సమృద్ధి కలిగి ఉన్నాను. ఇదిగో మీరు ఇలా చేయటాన్ని బట్టి ఇదిగో దేవుడు మహిమ పొందుతున్నాడు. ఏమండి, ఏమి తక్కువ లేకుండాను అవన్నీ మనోహరమైన సువాసనగా దేవునికి ప్రీతికరముగా ఇష్టమైన యాగమునై ఉన్నాయి. హల్లెలూయా. స్తుతి యాగమే కాదు, ఇక్కడ చెప్తున్న మాటలో కూడా దైవజనుని యొక్క అవసరత విషయంలో మీరు నిలవబడినప్పుడు దేవునికి అది కూడా ఒక యాగముగా, ఒక ప్రీతికరంగా దేవుడు అంగీకరిస్తున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని సన్నిధిలో మీరు దైవజనునికే కానీ, సంఘానికే కానీ, దేవుని పరిచర్యకే కానీ, పరిచర్యలో సువార్తకే కానీ మీరు ఎలా ఉండాలి అంటే, ఇదిగో సహాయపడువారిగా, ఇచ్చువారిగా, పెట్టువారిగా మీరు ఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా. అందుకే మళ్ళీ అపార్థం చేసుకుంటారని ఈవిని అపేక్షించి నేను ఇలా మాట్లాడట్లా. ఈవిని మరలా ఇలా చెప్తే మళ్ళా ఇస్తారని అపేక్షించి నేను ఇలా చెప్పట్లా. మీకు పరమ తండ్రి నుండి ప్రతిఫలము కలుగుటకే నేను ఇలాగా చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు 4 విషయాలు దైవజనుడు చెప్పిన సాక్ష్యాలు 4. ఒకటి, ఎవరిని గురించి? మార్కుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు నాకు అతడు వద్దనుకున్నాను, కానీ ఇప్పుడు అతడే నాకు పరిచర్య నిమిత్తం ప్రయోజనకరమైన వాడని మార్కుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అలాగే ఒనేసిముని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటే ఫిలోమోనుతో, ఇతడు ఇంతకు మునుపు నీకు ప్రయోజనకరమైన వాడు కాదు, నిష్ప్రయోజకుడు, కానీ ఇప్పుడు నీకు నాకు కూడా ప్రయోజనకరమైన వాడు, నా ప్రియమైన వాడు అని ఏమండి ప్రియమైన వాడు అంటూ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు మారిపోయాడు అంటూ ఒనేసిముని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. 3వది, ఫిలిప్పి సంఘాన్ని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడండి? ఏమండి, అలాంటి వక్ర జనాంగమ మధ్య, పాపుల మధ్య, వ్యభిచారుల మధ్య, జారుల మధ్య, త్రాగుబోతుల మధ్య, దేవుని ఎరగని వారి మధ్య వీరు ఆకాశమందు కనబడుతున్న జ్యోతుల వలె ఉన్నారు అని సాక్ష్యం ఇస్తున్నాడు. నేను వ్యర్థంగా పరిగెట్టలేదు, నా ప్రయాస నిష్ప్రయోజనం కాలేదని నేను మిమ్మల్ని బట్టి సంతోషపడుతున్నాను అంటూ సాక్ష్యం ఇస్తున్నాడు. 4వది, అదే ఫిలిప్పి సంఘాన్ని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఏమండి మీరు దైవజని యొక్క అవసరతని ఎరిగి అవసరత తీర్చుటలో మీరు తప్ప ఏ సంఘాల వారు నాకు పాలివారు కారు. హల్లెలూయా. పరిచర్యలోనా, సేవకునికి అవసరతలోనా మీరు చేసినట్లుగా మాసిదోనియాలో ఉన్నవారు కూడా చేయలేదు. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఏమనగా, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైన వారు దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలి పొందు విషయములోను మనము పూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. వాళ్ళు నిరుపేదలే అయినా దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఎన్నో శ్రమల చేత పరీక్షింపబడిన అత్యధికంగా సంతోషిస్తూ వారు దాతృత్వము కలిగిన వారే, దాతృత్వం ఇచ్చే విషయంలో బహుగా విస్తరిస్తూ ఉన్నారట. పరిశుద్ధుల కొరకే పరిచర్య చేసే విషయంలోనైనా, ఏమండి దేవుని సేవ నిమిత్తం సేవకుడికి కానీ సేవకే కానీ ఇచ్చే విషయంలోనైనా వారంట తమ సామర్థ్యము కొలదియేగాక. అంటే మాట అర్థం,
మా సామర్థ్యం ఇంతేనండి, ఇంత ఇవ్వగలుగుతాం. అంటే నాకున్న పరిస్థితులు, నాకున్న వచ్చే ఆదాయాన్ని బట్టి నేను ఒక 500 ఇవ్వగలుగుతానండి అంటాం. సామర్థ్యం, అది సామర్థ్యం. ఒక 1000 స్తోమతకి తగినంత, సామర్థ్యానికి తగినంత ఒక 100 ఇవ్వగలుగుతా, ఒక 500 ఇవ్వగలుగుతా. ఇది సామర్థ్యం, అంతేనంటారా? హల్లెలూయా. కానీ వీళ్ళంటే నిరుపేదలైనా దాతృత్వ విషయంలో విస్తరిస్తూ అనేకులకు ఇచ్చే విషయంలో ఎలా ఉన్నారంటే సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా. హల్లెలూయా. నువ్వు 500 ఇవ్వగలుగుతావు, కానీ సామర్థ్యం కంటే ఎక్కువ అంటే ఇంకో 100 వేసుకుంటావో 500 వేసుకుంటావో ఎక్కువ. అంతేగా దాని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఎలాంటి వారు అంటే సామర్థ్యముతో సరిపెట్టుకోలే, సామర్థ్యము బట్టి వారు ఇవ్వాల, సామర్థ్యము కంటే ఎక్కువగా దేవుని కొరకు వాళ్ళు ఇచ్చిన వారై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంట, వారు సామర్థ్యం కంటే ఎక్కువగా మించి, మళ్ళీ ఎలా ఇచ్చారు? బలవంతంగా కాదు. పాస్టర్ గారు ఇవ్వకపోతే మళ్ళీ ఏమంటారో అని బలవంతంగా కాదు, తమ్మంతట తామే ఇష్టపూర్వకంగా ఇచ్చి ఉన్నారని మేము మీతో సాక్ష్యం ఇచ్చుచున్నాం. ఇది 4వది. హల్లెలూయా. ఈ సాక్ష్యం మీ దైవజనుడు మీ కొరకు ఇవ్వగలిగినట్లుగా సంఘం ఉండునుగాక. ఆమేన్. ఈరోజు ఈ వారంలో ఇది దైవజనుని వలన సాక్ష్యం మనం పొందాలి. 4 విషయాలు జ్ఞాపకం చేశాను, వాటిని నెమరు వేసుకోండి. ఆ విధంగా దైవజనుని వలన సాక్ష్యం పొందండి. దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించండి. ప్రభు కృప అలాగున మనకు కలుగునుగాక. ఈ మాటలు ప్రభు మన వెనుకలో దీవించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. నా ప్రియ దేవుని ప్రజలారా, ఒక్కసారి మౌనముగా ఉండి దేవుని సందులో ప్రార్థన చేద్దాం. ఇదిగో గతించిన వారం దేవుడు మనతో నేర్పించాడు, మనుషులందరి వలన మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఏ వారం దేవుడు మనకు నేర్పిస్తూ వచ్చారు, దైవజనుని వలన మంచి సాక్ష్యం కలిగిన వారమై ఉండాలి. ఇదిగో దైవజనుడి వలన నీకు ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. దైవజనుడు నీ గురించి చెప్పేటప్పుడు ఒక మంచి సాక్ష్యం ఇతరులకు చెప్పగలగాలి. దైవజనుడు నీ గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఇదిగో నీ విశ్వాసాన్ని గురించి, నీ పరిశుద్ధతను గురించి, నీ భక్తిని గురించి, నీ ఆసక్తిని గురించి, నువ్వు దేవుని కొరకు నిలవబడే ఆ సమర్పణ కలిగిన, ప్రతిష్ఠిత కలిగిన జీవితాన్ని గురించి, దేవుని సేవకుడుకు నువ్వు ఏ రీతిగా ఉపయోగపడతావో ఉపయోగపడే పరిస్థితిని బట్టి, వక్ర జనాంగము మధ్య దేవుని కొరకు నీవు జీవించే ఆ జీవితాన్ని బట్టి దైవజనుని గురించి, సంఘం గురించి ఒక సాక్ష్యం ఇవ్వాలి. అలాగే ఉన్నామా? అలాగే సాక్ష్య జీవితం కలిగే జీవిస్తున్నామా? లేకపోతే దైవజనుడు మీ గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఏమీ లేదు, ఏమని చెప్పమంటారు అన్నట్లుగా మిగిలిపోతే ప్రయోజనం లేదు. మిమ్మల్ని నడిపిస్తున్న మీ కాపరి సంతోషముతో మీ గురించి ఒక సాక్ష్యం ఇవ్వాలి. పౌలు ఇందాక చదువుకున్నాం, వ్యర్థంగా పరిగెత్తలేదనియో, వ్యర్థంగా నేను పోరాడలేదనియో, ఇదిగో ఇప్పుడు నేను సంతోషిస్తున్నా, నేను పడిన ప్రయాస వ్యర్థంగా నిష్ప్రయోజనంగా మారలేదు. క్రీస్తు దినమందు అతిశయము కలుగుతుందని నేను నమ్ముతున్నాను, సంతోషిస్తున్నాను అంటున్నాడు దైవజనుడు. అలాగనే నీ కోసం ఖచ్చితంగా ఒక మంచి సాక్ష్యం ఇవ్వాలి. దైవజనుడి సమక్షంలో నీవు ఒక ఆత్మీయ బిడ్డగా ఎదుగుతున్నావో, ఒక ఆత్మీయ బిడ్డగా నీ సేవకుడు నీ కోసం మంచి సాక్ష్యం ఇవ్వాలి. వ్యక్తిగతంగా నీ కోసం అందరి కోసం, అలాగే సంఘంగా దేవుడు వేరు సంఘం ఇదిగో ఇలాగా అని సాక్ష్యం ఇవ్వాలి. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇదిగో మీరు నాతో పాలువారైనట్లు మరి ఎవరునూ పాలువారుగా లేరని మీకే తెలియను. ఇచ్చి విషయములో, పుచ్చుకునే విషయములో మీరు తప్ప, ఈ సంఘము తప్ప మరి ఎవరు మాతో పాలువారు కాలేదని మీకు తెలియను. మీ వలన పొందిన వాటన్నిటినీ పుచ్చుకొని సమృద్ధి కలిగి ఉన్నాం, ఏవి తక్కువ కాక ఉన్నాం. అవి శ్వాసన గలవై, దేవునికి ప్రీతి గలవై, యాగముగా దేవునికి సమర్పించబడుతున్నాయి అంటున్నాడు.
ఇదిగో దేవునికి ఇవ్వటం, దేవుని పరిచర్య అవసరతను ఎరిగి పరిచర్యకి ఇవ్వటం, దేవుని సేవకుని యొక్క అవసరత ఎరిగి సేవకుడి అవసరతలు తీర్చటం, నిజంగా అది దేవునికి ప్రీతికరమైన యాగములై ఉన్నాయి. దాని ద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సామర్థ్యము కంటే మించి వారు నిరుపేదలే, ఏమీ లేని వారే, అయినా దాతృత్వ విషయంలో వారు విస్తరించిన వారంటూ సాక్ష్యం ఇస్తున్నాడు. కొరింథీ సంఘానికి, ఫిలిప్పీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అప్పగించిన మరొక ప్రాంతాల పరిచర్యలో నీకోసం అలాంటి సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా మీరు ప్రభావవంతమైన జీవితాన్ని జీవించాలి. అలాగ జీవిద్దాం, అలా నడుచుకుందాం. దైవజనుడి వల్ల ఒక సాక్ష్యం పొందుదాం. నాకేంటిలేండి, దైవజనుడు ఇప్పుడు నా కోసం ఒక మంచి సాక్ష్యం ఇవ్వకపోతే ఏమైద్దంట, నాకేమైనా తిండి తక్కువైద్దా, తిన్నదా ఏమన్నా నాకు అరగకుండా ఉంటుందా అని మూర్ఖంగా మాట్లాడొద్దు. అని ఏమండి లోకస్తుల వల్ల మాట్లాడొద్దు, వాక్యం ఎరగని వ్యక్తుల వల్ల మాట్లాడొద్దు. సాక్షి కలిగిన జీవితం ప్రతి క్రైస్తవుడికి అవసరం. దైవజను నుంచి కూడా నువ్వు ఒక మంచి సాక్ష్యం కలిగి జీవించటం నీకు అది ఎంతో మేలు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయండి. ఈ 2వ వారం సాక్ష్యం కలిగి జీవించుటలో దైవజనుని వలన మేము సాక్ష్యం కలిగి ఉండాలని మీరు మాకు నేర్పించిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించునుగాక, 100 ఫలము కలుగునుగాక. దైవజనుల వలన వారు అలాంటి సాక్ష్యము కలిగి నీకు మహిమార్థమై నాయన ప్రాంతాన్ని, గ్రామాలను ప్రభావవంతంగా మార్చే వ్యక్తులుగా మారుదురుగాక. అట్టి కృపతో ఈ పరిచర్యను దీవించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనాలు.